ఆయుర్వేదంలో అశ్వగంధ తండ్రి లాంటిదని ఇందాకే మనం చెప్పుకున్నాం. అంటే ఆయుర్వేద శాస్త్రంలో అశ్వగంధకున్నటువంటి గుణగణాల గురించి చెప్పాలి అంటే ఎన్నో రోజులు చెప్పవలసొస్తుంది. అంత అద్భుతమైనటువంటి వేరు అది. అశ్వగంధ వైద్యము ప్రపంచవ్యాప్తంగా అది బాగా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే అశ్వగంధ అనేటువంటి ఆ వేరుని క్యాప్సిల్స్‌లో గాని లేకపోతే అశ్వగంధ చూర్ణం అని కూడా అమ్ముతారు. అవన్నీ తీసుకోవటానికి అన్ని కంట్రీస్ కూడా అంటే విదేశాల్లో కూడా అందరూ కూడా చాలా ఆసక్తి చూపించి వాళ్ళు చాలా మటుకు మనకి అంటే భారతీయులు ఆయుర్వేదం వాడతారట. అది ఇంత అద్భుతంగా ఉంది అని వాళ్ళు కూడా బాగా ప్రశంసించారు. అంటే భారతీయులందరికీ కూడా విదేశాల్లో ప్రశంస అందుకున్న తర్వాత వీళ్ళకి అసలు విషయాలు తెలుస్తాయి కనుక అశ్వగంధ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతమైనటువంటి మందు అని ఒక పేరుంది. అయితే ఇంత అద్భుతమైన మందులో ఏమేమి విశేషాలు ఉన్నాయని ఇవాళ మనం తెలుసుకోవాలంటే అశ్వగంధ ప్రధానంగా శరీరాన్ని బాగు చేయటం ఒక్కటే కాదు, ముఖ్యంగా సౌందర్యాన్ని బాగా పెంచుతుంది. ఈ కాలంలో ఆడపిల్లలు సన్నగా ఉండటానికి జిమ్కి పరుగులు పెట్టి లేకపోతే బ్యూటీ పార్లర్లని ఆశ్రయించి లేకపోతే ఇతరమైనటువంటి చిన్న చిన్న సర్జరీలకు వెళ్ళి మనం చాలామందిని వింటూ ఉంటాం, సర్జరీలు చేయించుకొని ఆరోగ్యాన్ని జీవితాన్ని కూడా కోల్పోయినటువంటి వాళ్ళని. అంటే స్త్రీలకి అందం ఆభరణం జన్మ హక్కు, నేను దాన్ని ఎంత మాత్రం కాదనను. ఈ రెండింటినీ వాళ్ళు సొంతం చేసుకోవాలి అంటే ఆంగ్ల వైద్య విధానాలు ప్రవేశపెట్టినటువంటి విషయాల కన్నా కూడా భారతీయ వైద్య శాస్త్రం ఏం చెప్పింది అని మనం ఆలోచించుకుంటే భారతీయ వైద్య శాస్త్రము అశ్వగంధ అనేటువంటి అద్భుతమైన మూలికని మనకి అందించింది. అశ్వగంధ మీరు చూర్ణం తీసుకోండి, లేదంటే క్యాప్సిల్ రూపంలో దొరుకుతుంది. చెప్పుకున్నాం, డాబర్ కంపెనీ, పతంజలి, హిమాలయ వీళ్ళందరూ అద్భుతమైన మందులు మనకి అందజేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి ఈ మందు కొనుక్కున్నా ముఖ్యంగా స్త్రీలకి శరీర కాంతి పెరుగుతుంది, ఒంటికి నునుపుదనము, కాంతి, చురుకుదనము పెరుగుతుంది, జుట్టు పెరుగుతుంది, వెయిట్ లాస్ ఉంటుంది. ఇంకా సౌందర్య సాధనాలకు ఎక్కడికో పరిగెత్తడం ఎందుకండి, ఒక్క అశ్వగంధ వేసుకొని చూడండి. అంటే వెయిట్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, జుట్టు పెరుగుతుంది, శరీర కాంతి పెరుగుతుంది. ఇది కాక రక్త ప్రసారము జరగటానికి ముఖంలో అంటే ముఖంలో మంచి మర్దన చేసి రక్త ప్రసారం సరిగ్గా ఉంటేనే ముఖం బాగా తాజాగా అందంగా కనిపిస్తుంది. వీటన్నిటికీ కూడా అశ్వగంధ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి, ఎవరి ముఖమైనా బాగా అంటే బాగా శక్తివంతంగా మెరుపుతో అందంగా కనిపించాలంటే ముందు శక్తి ఉంటేనే ఆ మెరుపు బయటకు వస్తుంది. ఎంత అందమైన వాళ్ళైనా కూడా శక్తి లేకపోతే క్షీణించిపోయినట్టుగా కనిపిస్తారు తప్ప వాళ్ళల్లో అందం బయటపడదు. కానీ అశ్వగంధ శక్తిని ఇస్తుంది, శరీరానికి కాంతిని మెరుపుని ఇస్తుంది, జుట్టుని చాలా అందంగా పెంచుతుంది, శరీరానికి ఏ జిమ్ అవసరం లేకుండా బరువు తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, రక్త ప్రసారం బాగా చేస్తుంది. అశ్వగంధ అనేటువంటి వేరులో మనం సౌందర్యం అనేది ఒక చిన్న భాగంగానే చూస్తున్నాం. ఇప్పుడు అది అనంతమైనటువంటి విశేష గుణాలు కల వేరు. అది అన్నిట్లోకి ఒక స్త్రీ ముఖము తేజవంతంగా సౌందర్యవంతంగా కనిపించాలంటే నిద్రలేమీ ఉండకూడదు, చక్కటి నిద్ర పట్టాలి. అశ్వగంధ టాబ్లెట్ తీసుకుంటే ఎంత చక్కటి నిద్ర పడుతుందంటే నిద్ర లేవనేది అసలు ఉండదు. అంటే చక్కటి గాఢ నిద్ర పోయిన తర్వాత శరీరంలో శక్తి కలిగి మనకి ఉన్నటువంటి రక్త ప్రసారం కానీ ఉత్తేజితమైనటువంటి భావాలు కానీ అన్నీ కూడా సమపాళల్లో ఉండి ముఖం చాలా కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. సో ఇన్ని రకాలుగా సౌందర్య సాధనాలు కలిగినటువంటి అశ్వగంధ స్త్రీలందరూ కూడా తప్పనిసరిగా వాడచ్చు. అంటే దీనికి ఒక జబ్బు ఉంటే వాడాలని ఏం లేదు. అశ్వగంధ ఒక బలమైనటువంటి అంటే బలవర్ధకమైనటువంటి ఔషధంగా అందరూ కూడా తప్పకుండా తీసుకోవచ్చు. ఎటొచ్చి బాలింతరాళ్ళు అంటే పిల్లలకి మదర్ ఫీడింగ్ ఉంటుంది కదా, వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, వీళ్ళిద్దరూ మాత్రం డాక్టర్ల సలహా మేరకే తీసుకొని జనరల్గా తీసుకోకూడదని చెప్తారు. ఇంకా
ఈ అశ్వగంధ గురించి ఉన్నటువంటి ఎన్నో ఎన్నో ఉపయోగాల్లో ఇంకొక 2, 3 మనం చెప్పుకుందాం. దీంట్లో అసలుకి ఎంత మాత్రము అంటే కార్డియోవాస్కులర్ కానీ, థైరాయిడ్ కానీ, ఎండోక్రైనాలజీ కానీ ఈ ప్రాబ్లమ్స్తో చాలా థైరాయిడ్ ప్రాబ్లమ్ చాలా కామన్ అయిపోయింది మనకి సిటీస్లో. మళ్ళీ ఈ వాస్కులర్ సర్జన్స్ కూడా చాలా కార్డియోవాస్కులర్ సర్జన్స్ కూడా చాలా డిమాండ్ పెరిగింది. చాలా హాస్పిటల్స్లో నేను చూస్తూ ఉంటా. ఆ కార్డియోవాస్కులర్ ప్రాబ్లం కానీ, ఎండోక్రైనాలజీ కానీ, అలాగే థైరాయిడ్ కానీ ఇవన్నీ కూడా ఎటువంటి ఆపరేషన్లు, ఎటువంటి అవస్థలు పడకుండా మీరు 3 నెలల పాటు కంటిన్యూస్గా అయితే వాడచ్చు. తర్వాత డాక్టరు అనుమతితో మీరు అశ్వగంధ కంటిన్యూ చేయొచ్చు. చేసినట్టయితే థైరాయిడ్ తగ్గుతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ ఉన్నప్పుడు థైరాయిడ్ ఆటోమేటిక్గా, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ కూడా బాగా పెరుగుతుంది. వెయిట్ లాస్ ఉంటుంది థైరాయిడ్ తీసుకుంటే. అంటే శరీరాన్ని జీవశక్తితో మెరిసిపోయేలా శరీరాన్ని శక్తివంతంగా, మెదడుని, ఇది కాక మనస్సును ప్రశాంతంగా నిద్రపోగొడుతుంది. శరీరాన్ని శక్తివంతం చేస్తుంది, సౌందర్యాన్ని కాంతివంతం చేస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలున్న అశ్వగంధ మనకి అలసటని, బీపీని, మళ్ళీ బ్లడ్ షుగర్ టైప్ 2 దాన్ని బాగా తగ్గిస్తుంది. సో ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలున్న అశ్వగంధకి చాలా చాలా ప్రపంచవ్యాప్తంగా పేరుడటానికి కారణం ఏమిటంటే, ఆయుర్వేదంలో ఒక సమస్యకి మనము మందు తీసుకుంటే మిగతా సమస్యలు మనకి శరీరంలో తెలియనివి చాలా ఉంటాయి. ఏదో దగ్గు వచ్చిందని ఒక మందు వేసుకుంటే దగ్గే తగ్గుతుంది ఇతర వైద్యాల్లో. కానీ ఆయుర్వేద వైద్యంలో దగ్గు వస్తే దగ్గు మందు వేసుకుంటే అది ఏదైనా జలుబు వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా కూడా సైడ్ అది వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే దగ్గు తగ్గడమే కాదు, తలకాయ నొప్పి, జలుబు, ఒళ్ళు నొప్పులు కూడా రాకుండా ఇదే చేస్తుంది. అదే ఇతర రంగాల్లో ఉన్నటువంటి వైద్యాలకైతే తలకాయ నొప్పికి ఒక ట్యాబ్లెట్, ఒళ్ళు నొప్పులకు ఒక ట్యాబ్లెట్, జలుబుకి ఒక ట్యాబ్లెట్, ఇన్ని రకాలు వాడక్కర్లా. ఒక్క అశ్వగంధతోనే ఈ 3 కూడా నయమైపోతాయి. అందుకని అశ్వగంధ అంటే దీని మీద ఒక సెటైర్ కూడా ఉంది. ఆ గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో, ఎంత ఉత్సాహంగా నల్లటి తోకతో ఎంత అందంగా దర్పంగా పరిగెడుతూ ఉంటుందో, అశ్వగంధ తీసుకున్న వాళ్ళు కూడా అంతే ఉత్సాహంగా, అంతే ఉల్లాసంగా, జీవితంలో శక్తివంతంగా జీవిస్తూ పరుగులు పెడుతూ ఉంటారని ఉంది. దాని యొక్క అంటే ఆ అశ్వగంధం యొక్క వేరు యొక్క సువాసనని మనం లోపలికి ఆఘ్రాణించాలే కానీ జీవితంలో చాలా మటుకు అన్నిటినీ కూడా హాయిగా ఒక్క చూర్ణంతో, ఒక్క క్యాప్సిల్తో పొందగలుగుతాం. నమస్కారం.